నమస్కారం అందరికీ. వెల్కమ్ టు గణేష్ రివ్యూ టాక్స్. ఈరోజు మనం రివ్యూ చేయబోతున్న సినిమా బ్లాస్ట్. ఈ సినిమాలో యాక్షన్ కింగ్ అర్జున్ సర్జా ప్రధాన పాత్రలో నటించగా అభిరామి, ప్రీతి ముకుందన్, జాన్ కొక్కెన్ కీలక పాత్రల్లో కనిపించారు. ఈ చిత్రానికి దర్శకత్వం వహించింది సుభాష్ కె. రాజ్. ఇక కథ విషయానికి వస్తే, రాజారామన్ అనే వ్యక్తి తన కుటుంబంతో కలిసి ప్రశాంతమైన జీవితం గడుపుతూ ఉంటాడు. బయటకు చూస్తే సాధారణ కుటుంబంలా కనిపించినా వీరందరికీ మార్షల్ ఆర్ట్స్లో అద్భుతమైన నైపుణ్యం ఉంటుంది. ఒక చిన్న పొరపాటు వల్ల ప్రమాదకరమైన క్రిమినల్ గ్యాంగ్ వీరి ఇంటిని టార్గెట్ చేస్తుంది. అసలు ఈ కుటుంబమెవరు? విలన్లు ఎందుకు వీరిపై దాడి చేస్తారు? ఆ తర్వాత జరిగే యాక్షన్ డ్రామానే బ్లాస్ట్. ముందుగా నటీనటుల విషయానికి వస్తే, అర్జున్ సర్జా మరోసారి తన యాక్షన్ కింగ్ ఇమేజ్కు పూర్తి న్యాయం చేశారు. ముఖ్యంగా ఫైట్ సీన్స్లో ఆయన ఎనర్జీ, స్క్రీన్ ప్రెజెన్స్ చాలా బాగుంది. అభిరామి తన పాత్రలో సహజంగా నటించారు. ప్రీతి ముకుందన్ కూడా యాక్షన్ సన్నివేశాల్లో మంచి పెర్ఫార్మెన్స్ ఇచ్చింది. జాన్ కొక్కెన్ విలంగా బాగానే కనిపించినప్పటికీ అతని పాత్రను ఇంకా బలంగా రాసి ఉంటే మరింత ప్రభావముండేది. దర్శకుడు సుభాష్ కె. రాజ్ కథను చాలా సింపుల్గా తీసుకుని యాక్షన్కు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. సినిమా మొదటినుంచి చివరి వరకు యాక్షన్ ఎపిసోడ్స్తో ముందుకు సాగుతుంది. ముఖ్యంగా ఇంట్లో జరిగే హోమ్ ఇన్వేషన్ ఫైట్ సీక్వెన్స్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. టెక్నికల్గా చూస్తే సినిమాటోగ్రఫీ బాగుంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఫైట్ సీన్స్ను మరింత ఎలివేట్ చేసింది. యాక్షన్ కొరియోగ్రఫీ ఈ సినిమాకి ప్రధాన హైలైట్ అని చెప్పాలి. ఇప్పుడు ప్లస్ పాయింట్స్. అర్జున్ సర్జా పవర్ఫుల్ పెర్ఫార్మెన్స్, అద్భుతమైన యాక్షన్ కొరియోగ్రఫీ, ఫ్యామిలీ ఎమోషన్స్, వేగంగా సాగే స్క్రీన్ ప్లే, హోమ్ ఇన్వేషన్ ఫైట్ సీక్వెన్స్. మైనస్ పాయింట్స్. కథ చాలా కొత్తగా అనిపించదు. విలన్ పాత్రను ఇంకా బలంగా చూపించి ఉండొచ్చు. రెండో భాగంలో కొన్ని సన్నివేశాలు లాజిక్కు దూరంగా అనిపిస్తాయి. క్లైమాక్స్ కొంచెం త్వరగా ముగిసిన ఫీలింగ్ వస్తుంది. మొత్తంగా చూస్తే, మీకు యాక్షన్ సినిమాలు అంటే ఇష్టముంటే, ముఖ్యంగా అర్జున్ సర్జా స్టైల్ ఫైట్స్ చూడాలని అనుకుంటే బ్లాస్ట్ ఒకసారి తప్పకుండా చూడవచ్చు. కథలో పెద్దగా కొత్తదనం లేకపోయినా యాక్షన్ మరియు ఫ్యామిలీ ఎమోషన్స్ సినిమాను ఆసక్తికరంగా నిలబెడతాయి. నా వ్యక్తిగత రేటింగ్ 5కి 3.5 స్టార్లు. ఈ రివ్యూ మీకు నచ్చితే వీడియోకు ఒక లైక్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి. ఇంకా ఇలాంటి తెలుగు మూవీ రివ్యూల కోసం గణేష్ రివ్యూ టాక్స్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి. నేను మీ గణేష్. మళ్ళీ మరో ఇంట్రెస్టింగ్ మూవీ రివ్యూతో కలుద్దాం.